ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శరన్నవరాత్రి ప్రారంభం. ఈ దినం దేశకాలాలను కూడా కలిసి వచ్చినట్టుగా నిజ ఆశ్వీజ మాసం శుక్లపక్ష ప్రతిపత్తు. ఈరోజు దేవీ నవరాత్రులు ఆరంభ దినం. శ్రీమద్భగవద్గీత విభూతి యోగ 10వ అధ్యాయः. భగవద్గీతలో విభూతి యోగము 10వ అధ్యాయం. ఈ యొక్క విభూతి యోగం ఒక విశిష్టతే. విభూతి అంటే ఏమిటి అర్థం? విభూతి అది భూతి అంటే ఐశ్వర్యం. విశేషమైన ఐశ్వర్యం విభూతి. కాబట్టి భూతి అంటే ఉనికి, ఉండడం అన్నమాట. అలాగనే విశేషమైన ఉనికి విభూతి అన్నమాట. విభూతి అన్నప్పుడు మనకి ఐశ్వర్యం ఒక అర్థం, భస్మము అనొక అర్థం, అంశము అనొక అర్థం. ఈ విధముగా ఇప్పుడు మనకి ఏమిటి అర్థం వస్తుంది అంటే, అందరికీ భస్మము విభూతి అనే వస్తుంది. శివుడికి చక్కగా విభూతి పెడతాం కాబట్టి విభూతి రేఖలని. మరి ఇందులో ఏమిటి అర్థం? విభూతి యోగం అంటే ఐశ్వర్యం. అది అటువంటి భగవంతుని యొక్క అసామాన్యమైన ఉనికి ఏదైతే ఉందో అది సత్తామాత్రంతో ఈ సమస్త చరాచర వస్తువులు అందంతను విస్తారమై ఉంది. కాబట్టి వాసుదేవ సర్వమితి అన్నటువంటిది సర్వం ఇది. వాసుదేవ సర్వం ఇదంతా. కాబట్టి దాన్ని బట్టి ఏమిటి? ఇదంతా విభూతి అన్నమాట. అందుచేత ఏది మనకి సచ్చిదానందాత్మకం అది. అదేమిటయా అంటే వాసుదేవ సర్వం అన్నటువంటి మాటకి ఏమిటి అర్థం? సచ్చిదానందాత్మకం, నిరుపాధిక జ్ఞేయ బ్రహ్మం. ఇది సామాన్యమైన మాట. ఈ సామాన్య ఉనికిని ఏమంటారు? విభూతి అంటారు. అదే అన్నమాట. అందుచేత సామాన్యమైన ఉనికిని భూతి అంటారు. ఆ భూతికి వీపడితే ఏమవుద్ది? విశేషణం అయిపోతుంది అన్నమాట. మనం ఏమనుకున్నాం? భూతి అంటే ఐశ్వర్యం అనుకున్నాం, భూతి అంటే ఉనికి అనుకున్నాం. ఉనికి అంటే ఉండడం. ఉండడం అంటే ఎలా ఉండడం అంటే భగవంతుని యొక్క సామాన్యమైన ఉనికి సత్తామాత్రంతో సమస్త చరాచర వస్తు అందంటను విస్తారమై ఉంది. కాబట్టి వాసుదేవ సర్వమితి దానిని ఏమంటారు? నిత్య విభూతి అంటారు. ఇంకా మరి విశేషమైనటువంటి ఐశ్వర్యం ఇది లీలా విభూతి అన్నమాట. ఏంటి వినబడుతుంది కదా? సోపాధికమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమిటి? భగవంతునికి లీలా విభూతి అంటారు. ఇదే ధ్యేయభ్రమము అంటారు. ఈ లీలా విభూతిని ఇదే ధ్యేయభ్రమమని. అటువంటి ఆ పరమాత్మతో ఏకత్వానుభూతికి సాధనం ఏదో అదే యోగం. ఇంతవరకు విభూతి చెప్పుకున్నాం. విభూతి యోగం అంటే ప్రతి దాంట్లో కూడా చెప్తూ ఉంటుంటాం. ఆ పరమాత్మతో ఏకత్వానుభూతికి సాధన ఏదో అదే యోగం. ఇది లోపలిది. ఇది ఏది లోపలిది? పరమాత్మతో ఏకత్వానుభూతికి సాధనమైనటువంటిది ఏది ఉందో ఆ యోగం ఏంటిది? లోపలిది. విభూతి ఏమిటి? బయటిది.
ఈ రెండింటి ఏకత్వానుభూతియే విభూతి యోగం. విభూతి యోగం ఏమిటి? ఆ పరమ విభూతి అంటే తెలుసుకున్నాం. ఈ భగవంతుని యొక్క ఈ లీలా విభూతి సోపాధికమైనటువంటి ఏవైతే రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా విభూతులు అన్నమాట. అయితే మరి విభూతి కూడా ఒక యోగమే కదా. మరి ఆ పరమాత్మతో ఏకత్వానుభూతికి ఏదైతే సాధన ఉందో ఆ సాధన అదే యోగం. యోగం అంటే ఏమిటి? ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో దాని అనుభూతికి ఏది సాధనం అదే యోగం. యోగం ఎక్కడుంటుంది? బయట ఉండదు, లోపల ఉంటుంది. విభూతి ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఇది అన్నమాట. యోగం అనేది లోపల ఉంటుంది, విభూతి అనేది ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. అది అందుచేత ఈ ప్రకారముగా లీలా విభూతులన్నీ చూపెడుతున్నట్టు అవి బయట కనబడుతుంటాయి. మరి దానికి సంబంధమైన యోగం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది అన్నమాట. విభూతి అంటే ఏమిటి అర్థం? ఈశ్వరునికి సంబంధించినటువంటి మహిమాతిశయాన్ని తెలుపునిది అని అర్థమన్నమాట. ఈశ్వరునికి సంబంధించిన ఏ మహిమ ఉందో, అతిశయమైన మహిమి, దాన్ని తెలిపినటువంటిదే ఉందో ఆ భావమే విభూతి. ఇది అయితే ఈ విభూతులు మనకి 7వ అధ్యాయం 8వ శ్లోకంలో కూడా మొట్టమొదట ఉపక్రమం ప్రారంభమైంది. విభూతి అన్నటువంటిది ఎలా అందులో ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 8వ శ్లోకంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో. అది ప్రణవ సర్వవేదీషు శబ్దంకే పౌరుషం నృషు అన్నారు. ఎక్కడన్నారు? మనకి 7వ అధ్యాయం. అంటే ఏమిటి? అహం అప్సు నీళ్ళలో రసమును అన్నారు. ఆ విధముగా శశిసూర్యుల్లో కాంతి నేను అన్నారు. అలా ప్రారంభించి మళ్ళా ఎక్కడ మనకి విభూతులు వచ్చాయి చూడండి. 9వ అధ్యాయం 16వ శ్లోకంలో అహం క్రతురహం యజ్ఞ స్వదాహం అహమౌషధం. మళ్ళీ అక్కడ కొంత వర్ణన ప్రారంభించారు. 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 9వ అధ్యాయంలో వర్ణించారన్నమాట. అహం క్రతు నేనే అటువంటి ఏమి ఈ యజ్ఞాన్ని అలాగ అన్ని విధాలా చెప్పుకొని వచ్చారు. అలా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి అక్కడ ప్రారంభించారు, ఇక్కడ మళ్ళీ మధ్యలో చెప్పారు. ఇప్పుడు ఆ విభూతిని మొత్తంగా ఉపసంహారం, విభూతి యోగం విస్తార రూపంగా ఇప్పుడు ఉపసంహారం చేయబోతున్నారు. ఎందులోనూ ఈ 10వ అధ్యాయంలో అన్నమాట. అది కాబట్టి మొట్టమొదటి 7వ అధ్యాయం ఇక్కడ 8వ శ్లోకం, తర్వాత 9వ అధ్యాయం 16 నుంచి 19 వరకు కొన్ని విభూతులు వచ్చాయి. ఇప్పుడు మరి పూర్ణంగా మొత్తం విభూతులు వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుచేత అయితే మరి ఈ అధ్యాయము ఎందుకోసం విభూతి యోగం పెట్టారంటే సాధకుల యొక్క, ఉపాసకుల యొక్క ఆ విభిన్నమైన రుచులు కలిగి ఉంటాయన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని ఈ అధ్యాయం మనకి బోధింపబడింది. ఎందుకంటే అందరికీ ఒకేది ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక దాని ఉంటుంది. ఒకరికి గణపతి అంటే ఇష్టం, అలాగనే ఇంకో రాముడు అంటే ఇష్టం, ఇంకోరికి ఏమో ఇష్టం అంటే ఇష్టం, ఇంకో దేవి అంటే ఇష్టం, ఇంకో ఆంజనేయుడు అంటే ఇష్టం, రకరకాలుగా ఉంటాయి. అందుకని ఉపాసకుల యొక్క దృష్టి ఉపాసకుల కంటే ఉపాసన చేసిన సాధకుల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విభూతి యోగం అన్నటువంటిది బోధింపబడింది అన్నమాట. ఇదేంటి విభిన్న రుచులు అంటే అనేక మన యొక్క మనసుకి ఏదైతే ఈ రుచి అంటే నోటితో కలిగేది కాదు, ఇది మనసుతో కలిగేది. మనం తినే రుచులు ఉంటాయి కదా, అవి భిన్నమైన రుచులు, పులుపు, తీపి, వగరు, ఇవన్నీ అవి మనం నోటికి తెలుస్తాయి. ఈ మనస్సుకి ఎవరికి ఏ దేవుడు ఇష్టమా అన్నటువంటిది, ఎవరిని చూస్తే ఎలా మనస్సాలతో లైవమవుతుంది, దగ్గరమవుతుందో అన్నటువంటి విషయాన్ని ఈ దృష్టి పెట్టుకొని చెప్పడం జరిగిందనమాట. ఆ విధముగా ఎందుకంటే ఇప్పుడు ఏది కొంతమందికి అన్నిటి యందు భగవంతుని చూడాలంటే కష్టం. మొట్టమొదటి ఎలాగా అంటే చక్కగా ఉత్తమమైన వస్తువులు బోధించాడు. ఇందులోనూ మనకి చెప్పబోతాడు
ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరశ్మాన్ మరీచర్మరతామస్మి అని ఏది ఉత్తమం ఉంటాయో ఆ ఉత్తమైన వస్తువుని బోధించడం ప్రారంభించి అలా అలా వచ్చేటప్పుడు తక్కువ వస్తువులు ఎందుకు కూడా భగవద్ రూపం దర్శించే భాగ్యం కలుగుతుంది అన్నమాట ఈ భూతి యోగములో. అది ఎందుకు అంటే మొట్టమొదటి అయ్యా నీవు ఆ సింహమునందు మనసు పెట్టు అంటే ఎవరు పెడతారండి? అది చూస్తేనే భయం. అర్థమైంది కదా, ఉన్నది. కాబట్టి మృగానాంచి మృగేంద్రోహం అన్నాడు, మనుషుల్లో రాజును అన్నాడు, మృగముల్లో ఏమి ఆ మృగరాజు సింహాన్ని నేను అన్నాడు. మొట్టమొదటి దాని ఎందుకు మనసు పెట్టడం వద్దా? ఇప్పుడు వాసుకి అంటాడు, సర్పం అంటాడు, సర్పం చూస్తేనే భయము. మొట్టమొదటి మన సర్పం ఏంది మనసు పెట్టాలంటే అవుతుందా? వద్దు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ యొక్క నాగుల చవితి నాడు పాలు పోయడానికి వెళ్తారు. అందరూ పాలు పోస్తుంటారు, సిమిడి మూతలు వేస్తూ ఉంటుంటారు. ఆ యొక్క పుట్టలో రంధ్రంలో ఆ రంధ్రంలో పాము ఉందన్నమాట. ఇవన్నీ తిని తిని వీళ్ళందరికీ ఒక కృతజ్ఞత చెప్దామనండి ఆ పాము బయటకు వచ్చింది, థ్యాంక్స్ చెప్దామని. ఎటోడు పారిపోయినట్టు దెబ్బగారు ఒక్కడు లేడు మాతో. అంటే మనం నిజంగా పాము వచ్చిందా మన మనసుకి ఉంటామా? ఉండము. అందుకని మొట్టమొదటి భగవంతుడి విభూతుల్లో మనం ఏంటంటే ఏది ఇప్పుడు మనం వెళ్తాం, కొట్టుకెళ్ళగానే ఏంటి మంచిది క్వాలిటీ అని అడుగుతాను. ఫస్ట్ క్వాలిటీ ఏమిటో అడుగుతాను అన్నమాట. అది ఆ విధంగా భగవంతుడు కూడా విశేషమైనటువంటి రూపాలను మనకి చక్కగా మొట్టమొదటి వ్యక్తం చేశాడు. అందుకు మొట్టమొదట ఆ ఉత్తమమైనటువంటి వస్తువుల్లో ఈ భగవద్ దృష్టిని పెట్టి మన మనస్సుకి ఆకర్షణ అయ్యేటప్పుడు రాను రాను ఏమైపోతుంది, మొత్తం అంతా కూడా బ్రహ్మమయం అని తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు రాముణ్ణి దేవునిగా చూడమంటే సులభమే అందరికీ, కానీ రావణాసుని కూడా దేవుడిగా చూడమంటే అవుతుందా? మొట్టమొదట ఇప్పుడు రాముడిని దేవుడిగా అంటే అందరూ కొలుస్తారు, నువ్వు రావణాసుని కూడా దేవుడిగా చూడండి మనం కొలుస్తావా? కలవు. కానీ ఎప్పుడైతే చూస్తాం మనము, ఎప్పుడైతే తత్వం మనకు కలిగిందో ఉపాధిని వేరే కానీ చేతిని అప్పుడు తెలుస్తుంది అని మన రాగా ఆ విధమైనటువంటి మరి మంచి విశేషాలని ఈ అధ్యాయం మనకి చక్కగా అందజేస్తూ ఉంది. ఇది విభూతి యోగం యొక్క ఉపోద్ఘాతం. ఇక మొట్టమొదటి శ్రీ భగవానువాచ, భగవంతుడు చెప్తున్నాడు, భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. చూశారా మరి భగవంతుడు చెప్తున్నాడు. ఇంతకుముందు దగ్గర చెప్పాడు విభూతుల్ని, ఇప్పుడు మళ్ళా ఆయన భూయః మరలా చెప్పబోతూ ఉన్నారు. ఏ మహాబాహో, చూడండి చక్కగా చెప్తున్నది. ఏ మహాబాహో, ఓ అర్జునా, ప్రియమాణాయ, నువ్వు ఎలాంటి వాడవంటేనయ్యా మహాప్రీతితో వింటూ ఉంటుంటావు. అమలు కాదు, నీ వినడంలోనే నాకు మహా గొప్పదైనటువంటి ఇంకా నీకు చెప్పాలి అన్నటువంటి ఒక ఉత్సాహం వస్తుంది అన్నమాట. మార్కండేయుడు ఆయన నమస్కారంలో చాలా గొప్పవాడు అనమాట. అది అనమాట. ఆ నమస్కారం చేసినటువంటి ప్రీతి పాత్రల్లోనే అందరూ మెచ్చేసుకున్నారు అతన్ని. ఆయన ఆయుష్ అల్పమైన దీర్ఘాయుని పెంచేశారు. ఆ విధంగా అర్జునుడు వినడంలో చాలా ప్రీతిగా వింటాడనమాట. అందుచేత అర్జున ప్రియమాణాయ, నువ్వు ఎలాంటి వాడు అంటే ఆ ప్రీతితో నువ్వు వింటున్నందువలన నాకు కూడా నీ ఎందుకు ప్రీతి కలుగుతుంది. కలిగి తే నీకు భూయః మరలా హితకామ్యయ ఏవా, నేనేమిటంటే నీకు మేలు చెయ్యవలనని కోరికతోనే నేను యత్వక్ష్యామి, ఏదైతే నేను చెప్పబోతూ ఉన్నానో వక్ష్యామి అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ టెన్స్. అది అందుచేత యత్వక్ష్యామి
దేనిని నేను చెప్పబోతూ ఉన్నానో అట్టి మే పరమం వచః, అట్టి మే పరమం వచః అన్నారు. చూశారు ఎక్కడ మరి మే పరమం వచ అంటే నా యొక్క పరమో ఉత్కృష్టమైన నా వాక్యాన్ని విను అంటున్నాడు భగవంతుడు. అయ్యా, అమృతపానం వలన సంతోషించువాని వలే, అమృతాన్ని పానం చేసిన వాడికి ఎంత సంతోషం అండి, అలాగనే వాడి మహా సంతోషం. అలాగనే నా వాక్యామృతం వలన ప్రీతి చెందిన నీకు, ఇక్కడ ఏమిటి అమృతం, వాక్యముల యొక్క ప్రవాహమే అమృతం ఇక్కడ, ఆ సుమధుర వాక్యములే అమృతం ఇక్కడ. అందుచేత వాక్యామృతంతో ప్రీతి చెందినటువంటి నీకు హితం, మేలు కలుగు చేయాలన్నటువంటిది నా తలంపు అన్నమాట. అందుచేత అటువంటి తలంపు ద్వారా భూయః మరలా మరలా చెప్పదలుచుకున్నటువంటి సర్వోత్కృష్టమగు అన్నారు ఇక్కడ. అది అటువంటి నా వాక్యాన్ని చక్కగా విను అని చెప్తున్నారు. ఎవరు? ఆ యొక్క భగవంతుడు, కృష్ణుడు అన్నమాట. మరి ఇక్కడ చూశారా ఏం చెప్పారు మనకి? షడ్గుణైశ్వర్య సంపన్నుడుగా భగవంతుడు ఏమంటున్నాడండి మనకి? ఆ భగవాన్ అంటే మహాబాహువులు కలిగిన అర్జున అన్నారు. చూసి ఆయన ఏ విశేషణం ఎలా ఉంటుంది? ఒక్క వాక్యం చాలా గొప్పది అన్నమాట. ఇది పరమవాక్యాలు ఇందులో ఉన్నటువంటివి. ఈ పరమవాక్యాలు అంటే ఏమిటి? ఏ వాక్యాలను విన్న తరువాత ఇంకొక వాక్యాలు వినవలసిన పని లేదో అట్టివేమంటారు? పరమవాక్యాలు అంటారు. అది కాబట్టి ఏది విన్న తరువాత ఇంకోటి వినవలసిన పని లేదో వినొచ్చు మనకి, దానికి కాదు. ముఖ్యమైనటువంటిది విని ఇంతో గడిస్తూ ఉండేది ఇంకోటి ఉండదు కదా. అందుచేత అది చెప్తున్నారు. ఈ పరమవాక్యాలు ఎన్ని మార్లైనా చెప్పాలి. ఇది ఎలాంటిది అంటే దీనికి పునరుక్తి దోషమేమీ లేదు. ఈ వేదాంతానికి ఎప్పుడూ పునరుక్తి దోషం లేదన్నమాట. కాబట్టి పునరుక్తి అనుకోకుండా తల్లి పిల్లవానికి చెప్తూనే ఉంటుంటుంది. అలాగా ఈ శృతిమాత కూడా మనకి వ్యామరి విసిగేమీ లేకుండా ఆధ్యాత్మికాన్ని, అసలు దీని బ్రహ్మ విద్యని బోధిస్తూనే ఉంటుంటుంది శృతి చక్కగా మనకి. అందుచేత లౌకిక శాస్త్రాలకి పునరుక్తి దోషం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక శాస్త్రానికి పునరుక్తి దోషం ఉండదు. కాబట్టి భూయః మరలా చెప్తానయ్యా నీకు అంటూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రకారముగా అర్జున, ఎందుకు అంటే ఇక్కడ ఈ శ్లోకములో కూడా ఒక చమత్కారం ఉంటుంది. నీ బాహువులే అంటే నీ యోగ్యతను సూచిస్తున్నాయి అంటాడు. యోగ్యత ఎప్పుడైతే ఉందో అతడు ఒక అధికారి అన్నటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఒక అధికారి నిరూపణం అంటారు దాన్ని. పరమం వచః అన్నప్పుడైతే ఒక విషయం అన్నట్టు, అధికారి విషయం, అదొక ప్రశస్తి. హితకామ్య అంటే ఏమిటి? ఒక ప్రయోజనం అన్నమాట, నీకు మేలుని. అలాగని ఇక్కడ ప్రియమాణాయ అంటే గురు శిష్య సంబంధం. ఇప్పుడు ఎలాగైతే గ్రంథానికి అనుబంధ చతుష్టయం ఉంటుందో ఈ శ్లోకములో కూడా అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం అన్నటువంటిది ఈ శ్లోకం మనకి వ్యక్తం చేస్తూ ఉన్నది. మహాబాహో అంటే అధికార నిరూపణం దాన్ని అంటారు. అలాగనే మనకి పరమం వచః అంటే ఏమిటి? ఒక విషయం అన్నమాట, మంచి విషయం, అది ప్రశస్తమైన విషయం, ఇది అధికారి విషయం. హితకామ్య అంటే ఏమిటి? నీకు ప్రయోజనాన్ని నిర్దేశింపి మంచి చేయడానికి నేను చెప్తున్నాను. ప్రియమానాయ సంబంధం. ఈ ప్రకారముగా చక్కనైనటువంటి అర్జునుని హితము అని చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ అర్జును నిమిత్తం చేసుకొని ఈ పరమవచనాన్ని మనందరికీ కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు రెండవ శ్లోకంలో చెప్పబోతున్నారు. నమే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిరిహి దేవానాం
మహర్షీణాంచ సర్వశః న మే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిరిహి దేవానాం మహర్షీణాంచ సర్వశః. రెండవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మే ప్రభవం, మే ప్రభవం. కాబట్టి నా యొక్క ఉత్పత్తి, నా యొక్క పుట్టుక ఏం చెప్తున్నారు? విదుహు నా విదుహు, తెలుసుకోలేదు ఎవరు? సురగణాః, ఆ దేవతా బృందములు ఏవైతే ఉన్నాయో, ఆ దేవతా సంఘములు ఏవైతే ఉన్నాయో, గణము అంటే సమూహము, గణము అంటే సంఘం, గణము అంటే బృందం, ఈ విధంగా. అందుచేత సురగణాః, ఆ దేవతా సంఘములు ఇవి కూడా నా విదుహు, నా యొక్క ప్రభం. నేను ప్రభం అంటే ఉత్పత్తి అనమాట. భగవంతుడు ఎప్పుడు ఉత్పత్తి అయింది ఎవరికి తెలిసింది? అది అనమాట. అందుచేత అది చెప్తూ ఉన్నారు, నా యొక్క ఉత్పత్తిని దేవతలే కాదు, నా మహర్షయః, మళ్ళీ చెప్తున్నారు మహర్షులు కూడా ఎరుంగరు. అది ఎలా? అన్ని విధములా. ఎందుకు వారందరూ ఎరుంగలేకపోతున్నారంటే, ఏ ప్రకారంగా చూసుకున్నా ఆ దేవతలకు కానీ ఆ మహర్షులకు కానీ ఫస్ట్ మొదటి వాడిని ఎవడు? నేను. ఇది చెప్తున్నారన్నమాట. అందుచేత ఇప్పుడు మానవుల కంటే అధిక జ్ఞానం కలవారెవరు? దేవతలు. వారికంటే మిక్కిలి జ్ఞానం కలవారు ఋషులు. ఇక వారు సహా పరబ్రహ్మం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని కలవారు చెప్పుడు వారికే సంపూర్ణ జ్ఞానం కాదు, లేదు అంటుంటే సామాన్య మనుషుడు అర్జుడికి ఎలా కలుగుతుంది? కలగడం అంటే ఏమిటి? దీనికి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. కాబట్టి అంటే ఏమిటి ఇక్కడ? బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం యొక్క మహిమ ఇలాగ ఉంటుంది. అది తేలిగ్గా కాకుండా ప్రయత్నం ద్వారా లభిస్తుంది అన్నటువంటి భావాన్ని చెప్తూ ఉన్నారు. ఇందులో నమే విదుఃసురగణాః ప్రభవం, ప్రభవం ఇది అనమాట. ప్రభవం అంటే ఏమిటి? మనకి ఉత్పత్తి అన్నమాట. ప్రభవం అనే మాటకి ప్రభావం కూడా ఒక అర్థం వస్తుంది, ఉత్పత్తి కూడా ఒక అర్థం వస్తుంది. కాబట్టి నా ప్రభావాన్ని దేవతలు తెలుసుకోలేరు, మహర్షులు తెలుసుకోలేరు. అది నా ప్రభావం అంటే నా పుట్టుకను కూడా తెలుసుకోలేరు అన్నటువంటి విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు. ఇందులోను విశేషణం చెప్పి ఇప్పుడు 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ యహ అంటే ఎవడు, మాం నన్ను, ఎవడైతే నన్ను ఎలా తెలుసుకోవాలి అంటే చెప్తున్నారు. అజం అనాదిం సర్వలోకమహేశ్వరం అంటే లోకమహేశ్వరం చ వేత్తి. ఇక్కడ ఏ విధంగా భగవంతుని తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు విభూతి యోగంలో. యహ మాం, ఎవడైతే మాం అంటే నన్ను, నన్ను అంటే పరమాత్మని అన్నమాట. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? అజం, నా జాయితీ ఇది అజం, జాయితీ ఇది జన్మ, జాయితీ ఇది జహ అంటారు. అది దేని నుంచి ఇప్పుడు దానికి జహ. ఇప్పుడు ఉద్భిజ అంటాం, అండజహ అంటాం, ఇలాగనే మనం జకారం. జాయితే ఇది జహ, జాయితే పుట్టింది. ఇక్కడేమిటి? నజాయితే, అజమన్నా నజాయితీ అన్నా ఒక్కటే అనమాట. నజాయితే మ్రీతే వా కదా చిన్న ఉంటారు కదా అక్కడ. ఆ విధంగా యహ ఎవడు మాం నన్ను అజం, అజం పుట్టుకలేని వాడిగా, ఇంకా ఎలాంటి వాడు? అనాదిం, ఆది లేనివాడు.
పుట్టుకే లేని వాడికి అది ఎక్కడ వస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ ఉండేని వాడికి ఇంకా వాడికి అది ఏమిటి ఉంటుంది. అందుచేత అది చెప్తూ ఉన్నారు. ఇంకా లోకమహేశ్వరం. మహేశ్వరం అంటే ఈశ ఇది ఈట్ శాసనకర్త, ఒక నియామకుడు అన్నమాట. ఈ జగత్తుకేమిటి? నియామకుడు. అటువంటి నియామకుడు నగు ఎంవేత్తి, ఎవడైతే ఎరుంగుచూ ఉన్నాడో, ఎవడు మాం నన్ను, అజం జన్మలేనివాడిగా, అనాదిం ఆది లేనివాడిగా, లోకమహేశ్వరం ఈ యొక్క లోకమునంతా ఒక నియమబద్ధంగా జరిపించేవాడిగా వేత్తి తెలుసుకుంటాడో, అతనికి ఒక టైటిల్ ఇచ్చాడు. ఈ విధంగా తెలుసుకుంటే అతనికి ఏమిటి? ఒక పేరు ఇచ్చాడు, ఒక సార్థకమైన కీర్తిది అనుకో పేరు పెట్టున్నారు భగవంతుడు. ఏమయ్యా అంటే అసమ్మూఢ. అది అన్నమాట. అసలు ఎవడే అంటే అసమ్మూఢ. అది అసమ్మూఢుడు అన్నమాట. సమ్మూఢుడు అంటే ఏమిటి? మనకి ఇక్కడ సమ్మూఢుడు, సమ్యక్ మూఢ, సమ్మూఢుడు అన్నమాట. సమ్మోహం అంటాం కదా, తన్ను తాను తెలియకపోవడమే మోహం, విపరీతంగా తెలియడం సమ్మోహం. మోహము అంటే ఏమిటి? అజ్ఞానం. సమ్మోహం అంటే ఏమిటి? భ్రాంతి. దీనికి కొంచెం తేడా అంతే, అది ఒకటే. త్రాటిని తెలుసుకోకపోవడం ఏమిటి? మోహం. హామనుకోవడం ఏమిటి? సమ్మోహం. అది అనమాట. త్రాటిని తెలుసుకోకపోవడం దాన్ని ఏమంటారు? మోహము అంటారు. ఇక సమ్మోహం అంటే సమ్యక్ మోహం, సమ్మోహం. అది పామనుకోవడమే అక్కడ సమ్మోహం అన్నమాట. అందుచేత కేవలము అజ్ఞానంతో భయం కలగదు. అజ్ఞానంతో మనకు భయం కలగదు. త్రాటిని త్రాటిగా యథార్థంగా చూడకపోయినా మనకు భయం ఉండదు. దాన్ని వేరే రూపం అనుకున్నామా భయం పడుతుంది అన్నమాట. అది త్రాటిని త్రాడిగా తెలియకపోతే మనకేం పర్వాలేదు, కానీ దాన్ని పాము అనుకున్నాం అనుకో అది భయం అన్నమాట. అందుచేత అతడు అసమ్మూఢ, ఇటువంటి భయము లేని వాడిని ఏమంటారు? అసమ్మూఢ. కాబట్టి ఉన్న వస్తువుని వాస్తవం తెలుసుకున్న వాడిని ఏమంటారు? అసమ్మూఢ అన్నటువంటిది ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. పరమాత్మని తెలియకపోవడం ఏమిటి? మోహం. ఈ జీవ జగత్తులుగా చూడడం ఏమిటి? సమ్మోహం. ఇప్పుడు సమ్మోహంతోనే మనకి భయం అన్నమాట. దుఃఖము, లోభము వగైరు ఇవన్నీ సంభవిస్తూనే ఉంటుంటాయి. ఎప్పుడైతే సమ్మోహం వచ్చిందో సమస్తూనే ఉంటుంటాయి. అందుకనే లాస్ట్లో ఏం చెప్పాడు భగవంతుడు? 18వ అధ్యాయం 72వ శ్లోకంలో కశ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ అన్నాడు. అర్జున, అజ్ఞానజన్యమైన నీ సమ్మోహం నశించిందా అన్నాడు గీత చివరిలో. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆయనకి చక్కని ఇటువంటిది ఉన్నది వాస్తవంగా అధిష్టానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి నష్టో మోహ అనేశాడు. అయ్యా, నా మోహం నష్టమైపోయింది. ఈ మోహం నష్టమైనడు సమ్మోహం ఎక్కడి నుంచి వస్తుంది? సమ్మోహం ఎవడికి లేదో వాడు అసమ్మూఢుడు అవుతున్నారు. మరి అసమ్మూఢుడైతే ఏమి లాభమయ్యా? అతడు మత్తేషు అసమ్మూఢ, మనవలేంది అతడు అసమ్మూఢుడు అవుతాడు. అటు వాడికి ఏమి లాభం? సర్వపాపై ప్రముచ్యతే. ఇది అనమాట. అతడు ఏమవుతాడంటే సమస్త పాపముల నుండి విడుదల చెందుతూ ఉన్నాడు. ప్రముచ్యతే మోక్షడే. కాబట్టి చక్కగా విడిచిపెట్టడం అనమాట. సర్వపాపై ప్రముచ్యతే. ఇంతవరకు మనం వేదాంతం చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు. దేహం నేను అనుకునే భ్రాంతి ఇది. తరువాత జగత్ నిజమనుకునే భ్రాంతి, భగవంతుడు ఉన్నాడు, పరోక్షంగా ఉన్నాడనే భ్రాంతి వానికి లేదు. ఎవరికి లేదు? అసమ్మూఢుడికి. అసమ్మూఢుడికి అసమ్మూఢ అన్నారు కదా శ్లోకంలో.
అసమ్మూఢుడికి ఏమిటి? దేహము నేను అనుకునే భ్రాంతి ఉండదు. అది జగత్ నిజము అన్నటువంటి భ్రాంతి అతడికి ఉండదు. ఇక భగవంతుడు పరోక్షంగా ఉన్నాడే అన్నటువంటి భ్రాంతి ఉండదు. ఇక్కడ భ్రాంతి లేకపోవడం ఎలాంటిది? భగవంతుడు అపరోక్షమే అన్నటువంటిది ఏమిటి? భ్రాంతి లేకపోవడం. ఇది అన్నమాట. జగత్తు అసత్యమే, బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనుకోవడం అది భ్రాంతి లేకపోవడం. ఈ దేహము నేను కాదు, ఆత్మ నేను అనుకోవడము భ్రాంతి లేకపోవడం. ఈ భ్రాంతి లేకపోయిన వాడే ఏమంటాడు? అసమ్మూఢుడు అనిపించుకుంటాడు. అటువంటి అసమ్మూఢుడు ఏమైనా లాభం అంటే సర్వపాపై ప్రముచ్యతే అన్నాడు. సమస్త పాపముల నుండి కూడా విడుదల చెందుతూ ఉన్నాడు. అతను పాపాలన్నిటి నుంచి దూరం అయిపోతున్నాడు. అందుచేత సర్వపాపై అనేటప్పుడు అక్కడ ఏమిటి? మనకి జన్మకి హేతువు పుణ్యము అవుతుంది కాబట్టి పాపము అవుతుంది, పుణ్యము అవుతున్నది. అయితే పుణ్యము కొంచెం సుఖాన్ని కలిగిస్తూ జన్మనిస్తుంది, అది పాపం దుఃఖాన్ని కలిగిస్తూ జన్మనిస్తూ ఉంటుంటారు. అందుచేత ఇక్కడ పాప శబ్దం ఏమిటి? పుణ్యానికి కూడా ఒక ఉపలక్షణంగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే పుణ్యం కూడా ఏమిటి? అభిమానికి జన్మ పరంపర కలిగిస్తూనే ఉంటుంటాడు. జ్ఞాని ఎలాంటి వాడు? అసమ్మూఢుడు అంటే పాపపుణ్యాలు అనే ద్వంద్వాలకి ఇతడు అతీతుడైనమాట. ఎందుకంటే పాపం అంటే దుఃఖం అనిపించాలి, జన్మెత్తాలి. పుణ్యం అంటే సుఖం అనిపిస్తూ జన్మెత్తాడు. సుఖమేది శాశ్వత సుఖమా పాడా? ఇది ఏమి సుఖం అల్పం బహుక్లేశం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. విషయగ్రాహిణాం నృణాం, విషయమే ధ్యేయంగా ఉన్నవాడి సుఖము ఏమిటి? అల్పం అన్నమాట. అందుచేత అది చెప్తున్నారు, అసమ్మూఢ మత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. అందుచేత సమస్త పాపాల నుండి కూడా అతను ఏమవుతున్నాడు? విడుదల చెందుతున్నాడు. ఎవరు విడుదల చెందుతున్నాడు? పాపాలు అంటుకుంటూ ఉన్నాడు అంటే ఎవడైతే ఆ పరమాత్మను అజం, జన్మలేని వాణిగా, అదేనమాట అజం. అజం అనాదిం అన్నా అంటే ఏమిటి? ఆది లేకపోవడం, జన్మ లేకపోవడం, ఆది లేకపోవడం, పానప్పుడు టైము మనకి లేకపోవడం అన్నమాట. అందుచేత ఇటువంటి వాడు ఇంకా ఏమిటి? ఈ సమస్త లోకాన్ని శాసించేవాడు అని ఈ విధంగా ఎవడు తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు సర్వ పాపై, ఈ సమస్త దోషాల నుండి ఏమి అతడు దాటిపోతూ ఉన్నాడన్నమాట. అందుచేత మరి ఈ విధముగా చెప్తూ ఉన్నారు ఇందులో ఉన్నట్టు విశేషాలు. అయితే ఇక్కడ మరి ఇంకా మనకి ఏమిటంటే భగవంతుని యొక్క విభూతుల్లో మొట్టమొదట కొన్ని విషయాలని చెప్తూ ఉన్నారు. ఇవి కూడా విభూతులేనే అనుకోవాల్సిన పని లేదు, అంతా ఆయన విభూతులే. ఆయన నుంచి ఏది వస్తుందో అదంతా ఆయన విభూతే కదా. అందుచే బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయంచ అభయమేవచ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఇందులో రెండు శ్లోకాలు కలిపి చెప్తున్నారు. అహింసా సమతా తుష్టి తపోదానం యశో వయసః భవంతి భావభూతానాం మత్తయేవ పృథగ్విదాః. ఇప్పుడు ఈ గుణాలను చక్కగా మనకి చెప్తున్నారు. బుద్ధి ఒకటి, జ్ఞానము రెండు, అసమ్మోహ మోహం లేకపోవడం, అలాగే క్షమ సత్యము దమము శమము సుఖము దుఃఖము భవము అభవము అభయము భయం, ఇవన్నీ కూడా. ఇంకా ఇవి కాకుండా ఏమిటి? అహింస, సమత అంటే సమానత్వం, తుష్టి అంటే సంతోషం, తపః తపస్సు,
దానం దానం యశః ఐషః ఇవి భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విదాః అన్నారు. ఈ భూతానాం ప్రాణులకు మత్తః నా వలననే ఈ విధంగా వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి. అది నా వలననే అన్నాం అనుకోండి, మరి చెడ్డ మనకు జరిగేటప్పుడు కూడా ఆయన వల్లే జరుగుతూ ఉంటుంటే, మంచి జరిగేటప్పుడు ఆయన వల్ల జరుగుతూ ఉంటుంటే, మరి ఆయనతో మనకి ఎందుకు సంబంధం? ఏమి ఇప్పుడు చెడ్డగా జరగకుండా మంచిగా ఉంటే కదా మన భగవంతుడితో. చెడు జరుగుతున్నప్పుడు భగవంతుడు ఎందుకు మనకేం మనసు ఉండదు కదా. అందుచేత అయ్యా మత్త ఏవా పృథగ్విదాః, ఏదైతే వేరు వేరు విధాలుగా కనబడుతూ ఉన్నాయో మనకి, అవన్నీ నా వలననే కలుగుతున్నాయి అన్నారు. ఏమిటయా అంటే ఇప్పుడు విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు మనకి బుద్ధి అన్నమాట. బుద్ధి అనేది ఇక్కడ ఏమిటి? ఆ బుద్ధిలో ఒకటి మలిన బుద్ధి ఉంటుంది, నిర్మల బుద్ధి ఉంటుందన్నమాట. మరి భగవంతుడు అనుకుంటే అయిపోతుంది కదా. ఇది ఆయన ఇలా అనుకుంటే అయిపోతుంది కదా అని మళ్ళీ ఎందుకు మలిన బుద్ధి అని అనిపిస్తాయి. కానీ ప్రకృతిలో అది అలా జరుగుతూ ఉంటుంటుంది. మనకి ఏ శాస్త్ర నిషిద్ధమైనటువంటి ఆచరణ ఎప్పుడైతే ఉన్నదో, శాస్త్ర నిషిద్ధమైన ఆహార వ్యవహారాలు ఎప్పుడున్నాయో అప్పుడు ఏమైపోతుంది? మనకి మలిన బుద్ధి అయిపోతుంది, నిర్మల బుద్ధి కాదు. అందుచేత నిర్మల బుద్ధి నేనే అంటున్నా, స్వరూపమే. జ్ఞానము కూడా అసమ్మోహ, మోహరాహిత్యము, అలాగని క్షమ, ఓర్పు, సత్యము, దమ బాహ్యేంద్రియ నిగ్రహము, శమ అంతరింద్రియ నిగ్రహము. ఆ విధముగానే శమ దమశమ, సుఖం దుఃఖం ఈ అందరికీ అనుభవమే. ఈ సుఖ దుఃఖాలు అనమాట. అనుకూలతయా వేదనీయం సుఖం, ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. కాబట్టి అనుకూల వస్తువు తటస్థించబడేటప్పుడు మనకి సుఖం కలుగుతుంది, ప్రతికూల వస్తువు తటస్థమైనప్పుడు దుఃఖం ఐదయా ద్వారా మనకి కలుగుతూ ఉన్నది. అందుచేత ఇవి బుద్ధి, జ్ఞానము, అసమ్మోహ, క్షమ, సత్యం, దమ, శమ, అలాగనే సుఖము, దుఃఖము, భవ, అభావ రెండేనమాట ఇక్కడ. భవం అంటే పుట్టుక, అలాగనే మనకి అభావం అంటే ఏమిటి? నశించడం అంటే మనకి శరీరం విడిచిపెట్టడం అన్నమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ. భయం ఉంటుంది, భయరహితం ఉంటుంది. ఈ రెండు ఎట్లా ఆయన ఇస్తాడు అని మనకు సందేహం వస్తూనే ఉంటుంటాయి. అహింస, తర్వాత సమత, తుష్టి, తపస్సు, దానము, యశ, కీర్తి, అయస, అపకీర్తి భవంతి భావాః భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇవన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి అన్నారు. అయితే ఇక్కడ మనకే డౌట్ వస్తుందంటే, మంచి కలగడం ఆయన వల్ల కానీ చెడ్డ కూడా ఆయన కలిగిస్తారా? ఈ సంగతి తెలియదే అనుకుంటాం మనం. ఆయనే చెడ్డ కలిగించేది కాదు. ఆయన ఆ ఫండమెంటలీ మనకు ఒక ధర్మాన్ని, ఒక న్యాయాన్ని, ఒక మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాన్ని మనకి ఇచ్చాడు. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటుంటే మనకు అన్నీ కూడా శుభాలే, మంచిదే. ఆ మార్గాన్ని ఆపోజిట్గా మనం ప్రవర్తించినప్పుడు దానికి సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త మనకి కష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే కర్మానుసారముగా, వారి కర్మానుసారముగా నేనే ఇస్తున్నాను అన్నారు కదా. మరి ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఆయన సంకల్ప మాత్రం చేతనే ఇదంతా జరుగుతూ ఉన్నది. అందుచేత అటువంటి ఏది అయితే మనకి ఆ యొక్క కర్మ ఉంది, కర్మయందు అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ సర్వేశ్వరుడు కూడా ఏంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా. మనం ఆ నిర్ణయానికి ఒక ఫండమెంటలీకి బద్ధులమై మనం ఉండాలి.
అది చెప్తూ ఉన్నారు. అందుచేత బుద్ధి జ్ఞానం. ఇక్కడ బుద్ధి అంటే ఏమిటి మనకి? బుద్ధి అన్నటువంటిది మనకి జ్ఞానం అని 2 పదాలు ఇచ్చారు. బుద్ధే జ్ఞానం. బుద్ధి జ్ఞానమే. బుద్ధి అంటేనే జ్ఞానం. నీకు బుద్ధి లేదు అంటారు, వాడు మంచి బుద్ధిమంతుడు అంటారు. అంటే ఏంటి? జ్ఞానం లేనిది అజ్ఞాని, జ్ఞానం కలిగినది జ్ఞాని. మరి బుద్ధి అని ఎక్కడ వ్యవహరిస్తుంది? అంతఃకరణ ఒక్కటే మనకున్నటువంటిది. వృత్తి భేద చతుర్థ భవతి. అంతఃకరణం ఒకటే లోపట, కానీ ఆ వృత్తిని బట్టి ఇది 4 విధాలుగా ఉంటుంది అన్నారు. ఏమిటో 4? మనోబుద్ధి చిత్తహంకారము అంటాం. మనస్సు అంటే ఏమిటి? సంకల్పికల్పమే మనస్సు. అది బుద్ధి అంటే ఏమిటి? నిశ్చలాత్మకములుగా ఉన్నదే బుద్ధి అన్నమాట. అందుచేత ఈ బుద్ధి అన్నటువంటిది అంతఃకరణంలో ఉన్నటువంటి నిశ్చయాత్మక అంతఃకరణ వృత్తి ఏది ఉందో దాన్ని బుద్ధి అంటారు. సంశయాత్మక అంతఃకరణంలో సంశయాత్మక వృత్తి ఉంటే మనస్సు అంటారు. నిశ్చయాత్మకమైన వృత్తి అంతఃకరణంలో ఉంటే బుద్ధి అంటారు. అది బుద్ధి అనేది అటువంటి నిర్మల బుద్ధి. అది బుద్ధి. బుద్ధి ఎందుకంటే సర్వ వ్యవహార హేతుర్బుద్ధి అన్నారు. సమస్త కారణాలకి బుద్ధే ప్రధానం. అటువంటి మంచి బుద్ధి మరి భగవంతుడు అందరికీ వచ్చు కదా. అంటే వారి చేసిన పాపకర్మానుసారముగా అటువంటిది ఆయనకు ప్రాప్తమైంది. అది ఆ జన్మ బుద్ధి. అందుచేత కర్మ ఎప్పుడూ కూడా సుకర్మని చేసుకోవాలి. ఆ కర్మ ఎందు జాగ్రత్త కూడా ఉండాలి. బుద్ధి అంటే ఏం తెలుసుకున్నాం మనం? నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. ఇది అన్నమాట బుద్ధి. జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? మనం వాస్తవికంగా ఏదైతే కనబడుతున్నదో దాని విషయాన్ని మనం తెలుసుకోవడమే జ్ఞానం. ఒక యాపిల్ పండు ఉంది, ఇది యాపిల్ పండు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ విధముగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. జ్ఞానం అసమ్మోహ అన్నారు. జ్ఞానం అంటే వాస్తవం ఉన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఉన్నది వాస్తవంగా తెలుసుకోకపోవడమే అజ్ఞానం. మరి ఇటువంటి జ్ఞానాన్ని కూడా ఎక్కడివన్నీ ఉత్పత్తి అవుతున్నాయి? ఇవన్నీ మత్తైవ పృథగ్విదాః, నా వల్లనే కలుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అది అసమ్మోహ అంటే తెలుసుకున్నాం మనం. ఈ సమ్మోహ అసమ్మోహ. కాబట్టి మోహ అలాగనే. మోహం అంటే ఏమిటి? మనకి అజ్ఞానం. అదే మోహం, ఇంకేమి అజ్ఞానం. అందుచేత అసమ్మోహ అంటే అజ్ఞానం లేనివాడు అని అర్థం. క్షమాగుణం. ఈ క్షమ అంటే ఏమిటి? ఓర్పు ఉండాలి. ఇది క్షమ. అలాగే సత్యం. అన్ని ఆచరణ కొంచెం తేలికగా చేయొచ్చు, కానీ ఈ సత్యాచరణే కొంచెం ప్రతి వారికి కష్టమవుతుంటుంటుంది. చెప్పడం కూడా కొన్ని సమయాల్లో చూసింది చెప్పినా పక్కవాడికి ఏమో పెద్ద ఆపత్తి వచ్చిందనుకోండి, ఆ భవితలో ఆపత్తి వచ్చి వాడికి ప్రాణ సంకటం వచ్చినటువంటి సత్యమే పలకూడదు అంటారు. అందుచేత అటువంటి సత్యము అన్నటువంటిది కూడా భగవంతుని యొక్క విభూతే. దమశ్యమ అన్నారు. దమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహము అని అర్థమన్నమాట. అలాగనే మరి దమము. శమము అంటే ఏమిటి? బహిరింద్రియ నిగ్రహం. దమ శమ. సుఖం దుఃఖం. సుఖము దుఃఖం. సుఖము అంటే ఏమిటి? అనుకూల విషయముల ద్వారా సంప్రాప్తించినటువంటిది భావము, అది సుఖము అంటారు. ప్రతికూల విషయముల ద్వారా సంపాదించినటువంటి విషయాన్ని దుఃఖము అంటారు. సుఖ దుఃఖం సమీకృత్వ అని అంటారు. అందుచేత ఇక్కడ మనకి దమము శమము, సుఖం దుఃఖం. ఇక దుఃఖము కూడా వస్తూనే ఉంటుంది. ఎందుకు దుఃఖము? ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. ప్రతికూలం, మనం అనుకున్న దానికంటే ఆపోజిట్గా తయారైనప్పుడు కదా దుఃఖం ప్రతికూలంగా ఉంటుంది. అందుచేత దుఃఖం. ఈ విధంగా దుఃఖం. భవ అన్నారు. భవము అంటే ఏమిటి? మనకి పుట్టుట అని అర్థం. భవ అంటే
పుట్టుట అది. మరి అభావ పుట్టుక లేనటువంటిది, అభావం నాశనం, భవం అభవం, అలాగనే భావ అభావ. ఈ విధముగా పుట్టుక నాశనం, భయం అభయం, భయము నా స్వరూపమే, అభయము నా స్వరూపమే, పుట్టుక నా స్వరూపమే, చావు కూడా నా స్వరూపం. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. అతని వల్ల కలిగిందని మాట. స్వరూపం అంటే ఇవన్నీ నా వల్లనే కలిగిందని. అందుచేత మిక్కిలి సూక్ష్మమైనటువంటి అర్థాలు తెలుసుకోవడం, అది సూక్ష్మమైన బుద్ధి మనకు ఉండాలి. సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ అన్నారు. భయము అభయం. మరి భయం ఎందుకు కలుగుతుంది? మనకన్నిటికీ మన కర్మసారమే తీసుకోవాలి. అది అనమాట. అది లేనివాడి కర్మలో పాపఫలం లేనటువంటి వాడికి నిర్భయత్వంగా ఉంటాడనమాట. అందుకు ఆ కారణం చేతి చెప్తూ ఉన్నారు. కానీ సుఖం దుఃఖం భవో భావం భయం చ అభయమేవ చ. అహింస అని కూడా చెప్పుకొచ్చారు. ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ ఎవరి చేత లేని కానీ మనం ఇతరులకి కష్టపెట్టకుండా నష్టపెట్టుకుంటూ ఉన్నటువంటి విషయం ఏదంతో దాన్నే అహింస అని అంటారు. అహింస సమతా తుష్టి తపోదానం యశో ఐసహ అన్నారు. అందుచేత సమత అంటే సమత్వం ఉండాలి. అన్నిటి ఎలా ఉండాలి? సమత్వంగా ఉండాలి. మరి సమత్వం రావాలి అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పెంపొందిన కొద్ది సమత్వం వస్తాయి. లేకపోతే సమత్వం రావడం కష్టమన్నమాట. అలా సమత అనేది. ఎందుకంటే అందరి యందు మనకు ఒకే బుద్ధి రావాలంటే సామాన్యంగా రాదు. ఎవరికి ఆత్మతత్వ విచారణ చక్కగా పట్టుపడుతూ ఉన్నదో అతనికి ఆ ఫలాఫలములతో లేకుండా సమత్వాన్ని పొందినటువంటి స్థితిగతి ఉంటుంది. అది చెప్తూ ఉన్నారు. ఈ విధముగా అహింసా సమత తుష్టి అన్నారు. తుష్టి అంటే సంతోషం అన్నమాట. సంతోషాన్ని కూడా నేనే అంటున్నారు అమ్మవారు. సంతోషం. మరి సంతోషము అన్నటువంటిది ఏ విధంగా మనకు కలుగుతుంది అంటే, ఏది అయితే మనకు ప్రతి అనుకూలమైనటువంటి విషయాలు పెట్టుకున్నామో ఆ విషయాల ద్వారానే మనకు అనుభూతి లభిస్తూ ఉన్నది. అందుచేత అహింసా సమతా తుష్టి. ఇంకా ఏమిటి? తుష్టి ఉండాలి. తుష్టి అంటే ఏమిటి? సంతోషం. సమ్యక్ తుష్టి సంతోష అది. అందుచేత ఈ తుష్టి లేకపోతే ఏ పని కాదు. లోకంలో ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు, కానీ ఎవరు ఆ సంతోషాన్ని పొందలేకపోతూ ఉన్నారు. పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే ఉన్నదానితో తృప్తి లేకపోవడమే కారణం. కాబట్టి అటువంటి ఈ భావము కూడా ఆయన నుంచి ఉత్పత్తి అయిందని చెప్తున్నారు. తుష్టి సమతా తుష్టి. ఇక తపోదానం యశో ఐసహ. అలాగనే మరి తపస్సు. తపస్సు ఇంతకుముందు అనేకసార్లు మనం చెప్పుకునే వస్తూ ఉన్నాం. ఆ తపస్సు అనేది ఏమిటి అంటే, మనకి శరీరానికి మరీ కష్టం లేకుండా దానికి తగినటువంటి ఒక సాధన, ఒక పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటూ ఉండాలి. అది అటువంటి ఒక నియమబద్ధమైన జీవితము గడపడమే తపస్సు. తపస్సు తపస్సుకి అనేకసార్లు మనం వివరించుకునే ఉన్నాం. తపస్సు తప్యతే అనేది తపహ అన్నటువంటిది. కాయేంద్రియ శోషణం తపహ అని మన ఇంద్రియాలని, మన శరీరాన్ని ఏది శుష్కింప చేయడమే తపస్సు అని. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆ సాధన చేసుకొని పోతూ ఉంటుంటారు. ఎప్పుడైతే బాగా తెలిసిందో
ఇక అప్పుడు అన్నీ ఆయనకు అవగాహన అయిపోతూనే ఉంటుంటాయి. వృత్తి తపహం, ఇక దానం. దానం కూడా నా వల్లనే పుట్టింది. ఏది అంత ప్రపంచం అంతా ఆయన వల్లే పుట్టింది. మరి ఆయన లేకపోతే చరాచర జగత్తుకి ఆధారమే లేదు కదా. అందుచేత కొన్ని విశేషమైన ఇట్లాంటి విషయాలు తెలుసుకొని ఇవన్నీ దేనికి ఆ సాధన బలము గట్టిపడ్డానికి అనమాట. అది తెలుసుకోవడం. తపస్సు, దానం. దానం, ఈ దానము కూడా తనకు మించిన దానము కాకుండా చేసుకోవాలి ఎవరైనా సరే. అది దానం అనేటువంటిది తనకు మించినటువంటిది దానాన్ని చేయలేము, అది చూసుకుంటూ ఉంటుండాలి. దానం. యశః. యశః అంటే ఏమిటి? కీర్తి. కానీ కీర్తి ఆయన స్వరూపం అంటే బాగుంటుంది. కానీ అయశః అన్నారు. అయశః అంటే ఏమిటి మనకి? అది కూడా కీర్తే. యశః అయశః. యశః అయశః. కీర్తి కావాలను నేనే, ఆ యొక్క అపకీర్తి కావాలను నేనే. నా వాడిని కలుగుతున్నాయని అర్థం. నేనే అంటే అయితే అవి ఎలా కలుగుతున్నాయి అంటే, అవి కలగడానికి కారణం ఏమిటి అంటే తను చేసినటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి ఏ దోషాలైతే ఉంటాయో అవి అన్నమాట. అది ఏం చేస్తుంది మనకి? ఐశః. ఆ కీర్తి దానివ్వదు. ఆ దోషం ఎప్పుడు కూడా. పుణ్యం ఏం చేస్తుంది? కీర్తి ప్రపత్తిని కలుగు చేస్తుంది. మనం చేసే పాపం ఏం చేస్తుంది? ఆ కీర్తి నష్టపరిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా భవంతి భావా భూతానాం. భూతానాం భావాః భవంతి మత్తయేవ పృథగ్విధాః చెప్తున్నారు ఇక్కడ. ఈ విధముగా భావములు అంటే ఈ భూతానం అంటే ప్రాణులన్నిటికీ కూడా మత్తయేవ నా వలనే భవంతి కలుగుతున్నవి అన్నారు. అందుచేత ఇవన్నీ కూడా ఎవరెవరు కలుగుతున్నాయి? బుద్ధి అనగా, జ్ఞానం అనగా, సమ్మోహం లేకపోవడం అనగా, అలాగనే క్షమ అనగా సత్యం, దమము, శమము, సుఖము, దుఃఖము, భవము, అభావము, భయం, అభయము, అహింస, సమత, తుష్టి, తపః, దానం, యశః, అయశః ఇవన్నీ కూడా భగవంతుని వల్లనే కలుగుతున్నాయి. ఇది వినేవాళ్ళకి ఒకటి ఉంటుంది. మంచి కలుగుతుందంటే ఒప్పుకుందాం. మనకేదో కష్టం వస్తున్నది కలుగుతుంది అంటే మరి భగవంతుడే మనకి ఇచ్చినట్టు కదా అని భావం వస్తుంది. అది మనకు భగవంతుడు మనం చేసినటువంటిది ఏది అయితే ఉన్నదో ఆ పుణ్యము కానీ ఆ పాపము కానీ అలాంటి ఫలాలన్నీ అనుభవానికి మనం కోరకుండానే వస్తాయి. అది అన్నమాట. మనం కోరక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంటాయి. అది తగినన్ని కోరుకోవాలి. అందులో ఉన్నటువంటి అనుభవించడానికి రావాల్సింది కోరడం అన్నటువంటిది లేదు. మనం కోరకపోయినా వచ్చి పడుతూ ఉంటుంటాయి. ఈ ప్రకారముగా ఆ యొక్క భగవంతుడు విషయాలను చక్కగా మనకి అందజేస్తూ ఉన్నాడు. బుద్ధి కూడా నా విభూతి అని భగవంతుడు అన్నప్పుడేంటి? సూక్ష్మ విషయాలను గ్రహించగలిగే అంతఃకరణంలోని వృత్తిని ఏమంటారు? బుద్ధి అంటారు. బుద్ధి అంటే ఆ సూక్ష్మ విషయాలను గ్రహించినటువంటి అంతఃకరణంగా ఉండాలి. అప్పుడే అది చక్కగా ఈ ప్రకారముగా భగవంతుడు ఇటువంటి విశేషాలని మనకి చక్కగా అందజేస్తూ క్షమః, అహింస, సమతా, తుష్టి, తపోదానం, యశో, అయశః ఈ గుణాలు ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చారని చెప్పి ఇప్పుడు దమము ఉంది, అది బహిరింద్రియ నిగ్రహం. శమము ఉంది, అంతరింద్రియ నిగ్రహం. వాటిని శీలించుకోవడం అన్నటువంటిది అది ఆయన ఇచ్చారు. కాబట్టి
బహిరింద్రియాలకు పోయినా పర్వాలేదులే అన్నటువంటి భావాన్ని ఉండకూడదు. ఏమి ఇవన్నీ కూడా పుణ్యం అన్నటువంటి సుఖాన్ని కలుగు చేస్తుంది, మళ్ళీ ఎలాంటిది పాశాన్ని బంధింప చేస్తుంది అన్నమాట మనకి. ఇది విషయాన్ని మరి చక్కగా భగవంతుడు ఈ విభూతి యోగంలో అందచేస్తూనే ఉన్నాడు. ఇందులో మనము ఈ గుణాలను కొంచెము చక్కగా శీలించుకోవాలి. ఈ గుణాలన్నీ కూడా మనం అది ఎప్పుడైతే శీలిస్తూ ఉంటుంటామో వాటి వల్ల మనకి తగినటువంటి మనస్సు ప్రశాంతత అన్నటువంటిది ఏర్పడుతూ ఉంటుంటుంది. ఇక ఇప్పుడు ఇందులో ఇంకా చెప్పబోతూ ఉన్నారు. ఎలా అంటే మహర్షియ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమాః ప్రజాః. ఇక్కడేంటి మహర్షియః సప్త పూర్వే, సప్త మహర్షులైనమాట. అలాగనే మనకి పూర్వే చత్వారః, చత్వారః ఎవరు? సనక సనందనాదులు, వీళ్ళు నలుగురైనమాట. సనకుడు, సనందనుడు, అలాగనే నందనుడు అన్నటువంటిది వీళ్ళ నలుగురు కూడా సనక సనందాదులు అంటారు. చత్వారః. అలాగే మనవః తదా, అదే మనువులందరూ కూడా. మనువులు మనకి 14 మంది మనువులు అంటారు. మద్భావ మనసా జాతాః. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎలాగా పుట్టారు అని చెప్తున్నారు అన్నమాట. మద్భావ మనసా జాతాః. సర్వజనులు ఎవరి నుంచి పుట్టారు? పుత్రులుగాను, పౌత్రులుగాను, శిష్యులుగాను, ప్రశిష్యులుగాను అయినారో వారందరూ కూడా నా ప్రభావం గలవారే. వీళ్ళందరూ కూడా ఎవరు అన్నటువంటి విషయాన్ని ఈ చతుర్దశ మనువులు అనగా పరమేశ్వరుడు నా యొక్క మనస్సంకల్పాన్ని అక్కడిగారు. మద్భావ మానసాజాతా. భగవంతుని యొక్క స్వరూపం నుంచి వచ్చిందంతా విభూతే అన్నమాట. ఏతాం విభూతి యోగంచ మమయో వేత్తి తత్వతః. ఇప్పటి వరకు మనకు చెప్పినటువంటి ఈ గుణాలను కానీ ఇంకా విశేషాలను చెప్పబోతాడు విభూతి యోగంలో. ఇవన్నీ కూడా ఏతాం విభూతి యోగంచ, ఆ యొక్క విభూతి యోగాన్ని ఎవడైతే తత్వతః వేత్తి, దాన్ని యథార్థంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, ఈ విభూతి అంతా కూడా భగవంతుని యొక్క విభూతులు అన్నటువంటిది తెలుసుకుంటున్నాడో, సో అవికంపేన యోగేనా. అవికంపేన, కంపనం అంటే ఏమిటి? చలనం. ఎప్పుడైతే వికంపనం అంటే ఏమిటి? బావుగా చలించడం అన్నమాట. అవికంపనం అంటే ఏమిటి? చలనము లేనటువంటి యోగం. అది అవికంపన యోగం. ఇక్కడ పేరు పెట్టాడు అవికంపేణ యోగేనంటే అవికంపన యోగము అని మనం అనుకోవాలి. అది విభూతి యోగంలో ఇది యోగము అవికంపన యోగం. మరి అవికంపన యోగాన్ని మనకు ఉండాలి అంటే, చలనము లేనటువంటి మనస్సుగా ఉండాలి అంటే ఏమిటి? యః తత్వతః వేత్తి ఏతాం విభూతి యోగంచ. ఈ విభూతిని చక్కగా పరిశీలన ఎవరైతే చేస్తూ ఉంటుంటారో అటువంటి వారు ఏమి లాభమయ్యా? యుజ్యతే నా అత్ర సంశయః. ఇందుకు ఏమీ సందేహం లేదు, వాడు యోగంతోనే కూడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యోగంతో ఉన్నాడో, యోగం ఏం చేస్తూ ఉంది? ఐక్యాన్ని చేస్తూ ఉన్నది. యోగం ఏం చేస్తుంది? అది మనకి ఐక్యాన్ని చేస్తుంది. అది అంటే ఒక ధ్యేయ వస్తువుతో విలీనాన్ని చేస్తాడు. అది యోగం అన్నమాట. అందుచేది ఇందులో ఏమీ సందేహం లేదు. ఈ ప్రకారమైన భావాన్ని చెప్తూ అతను ఇంకా చెప్పబోతున్నాడు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం
బుధాభావసమన్వితాః అహం సర్వస్య ప్రభవః. ఆ పరబ్రహ్మమే నేనేమిటి? ఈ సకల ప్రపంచమునకు ఉత్పత్తి కారణుడు. అతడు ఎవడే అంటే ఈ యొక్క ఈ సకల ప్రపంచానికి ప్రభవ, ఆ ఉత్పత్తి కారణం ఎవరు? అహం, నేనే అని చెప్తున్నారు. మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః అంటే నా వలననే సర్వం, ఇదం సర్వం జగత్తు, నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా ప్రవర్తతే, చక్కగా ప్రవర్తించుతున్నది అని అంటున్నారు. అని ఈ విధంగా తెలుసుకోవాలి. ఇది ఇతి మత్వా, ఇది ఎలా ఉండాలి? ఈ విధంగా నా వల్లనే నేనే ఈ సకల ప్రపంచాన్ని ఉత్పత్తి కారణని, సకల ప్రపంచం కూడా నా వల్లనే ప్రవర్తించుతున్నదని ఇది ఉపనిషత్తు వాక్యం. యతో అయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రేత్య విసంసంతి తజ్జిజ్ఞాసస్వ అన్నటువంటి వాక్యాన్ని. అందుచేత తత్వాన్ని చక్కగా గ్రహించి దృఢభావం అయితే ఎవరైతే ఉన్నారో ఆ ప్రకారముగా ధ్యానం, యోగం, అవికంపన యోగాన్ని చెప్తున్నారు. ఆ విధంగా చక్కగా నన్ను ధ్యానించుతున్నారు అంటున్నాడు. ఈ ప్రకారముగా చెప్పి ఇంకా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి చ. ఇక బుద్ధిమంతులు ఏం చేస్తారు అంటే ఆ పరమాత్మను ఎవరైతే ఈ జగత్తుకి ఆధారమో ఆ తత్వాన్ని చక్కగా గుర్తెరిగినటువంటి వారు ఎలాంటిది? మద్గత ప్రాణాహ అంటే ఇంద్రియాలన్నీ కూడా, ప్రాణం అనే శబ్దం ఏమిటి అంటే ప్రాణానికి ఉన్నది, ప్రాణం అనే శబ్దము ఇంద్రియాలకు కూడా ఉన్నదన్నమాట. అందుచేత మరి ఇంద్రియాలు ఉండేటప్పుడు ఏమిటి? మద్గత ప్రాణాహ, ఆయన ఎందే ఆ యొక్క మనస్సుని సంలగ్నాన్ని చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఎవరు? ఆ సంబంధమైన భక్తులు. ఇంకా ఏమిటి? బోధయంత పరస్పరం, పరస్పరము కూడా వాళ్ళు ఏమిటి? ఆ తత్వ విషయాన్నే శీలిస్తూ ఉంటుంటారు. అదే కాదు, కథయంతశ్చ, కథ చెప్తున్నంత ఒకళ్ళు ఈ విషయాన్ని మాటికి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఏమిటి? నిత్యం తుష్యంతి చ రమంతి చ, దాంట్లోనే ఎల్లప్పుడూ కూడా తుష్యంతి సంతోషాన్ని పొంది, రమంతి అందులోనే ఆత్మారాముడి పరమానంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏమిటి? ఇటువంటి విభూతులు ఇప్పుడు ఏవైతే చెప్పు ఉన్నారో ఈ విభూతులన్నీ ఇంతవరకు చెప్పినవి సూక్ష్మమైనటువంటివి అన్నమాట. ఇంకా ముందుకు చెప్పబోయే ఈ విభూతులు లాంటివి ఇంకన్నీ అందులో నేను ఇందులో నేను చెప్తూ ఉంటుంటాడు ఆ ఉపాధులతో. ఇప్పుడు మనకి ఇందా చెప్పినవన్నీ అంతఃకరణానికి సంబంధించినటువంటి ఏవైతే మనకి బుద్ధి జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం తమస్య మహా సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ హింస సమతా తుష్టి తపోదానం ఈశ్వైశ భవంతి భావ భూతానం మత్యేవ పృథగ్విదాహ అనేటువంటిది ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి సంబంధంగా సూక్ష్మమైనటువంటివి అవన్నీ. అవి కూడా నా వల్లనే పుట్టుచున్నవి అని చెప్పుకొచ్చారు. ఆ విధముగాని చెప్పి ఆ విషయాలను చక్కగా తెలుసుకొని వాటిని శీలించుకుంటూ వాటిలోనే ఎవరైతే చక్కనైనటువంటి స్వరూపంతుంటారో వారు ఏ విధంగా ఉంటారు, ఎవరిని పొందుతారు అన్నటువంటి విషయాన్ని ఈ 10వ శ్లోకంలో చెప్పి ఇక్కడికి ఒక పరిసమాప్తం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి భావాన్ని తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం.
తం యేన మాముపయాంతి తే తేషాం సతతయుక్తానాం. తేషాం అంటే వారు సతతయుక్తానాం, సతతం ఎల్లప్పుడూ, యుక్తానాం అంటే ఎల్లప్పుడూ భగవంతుని ఏకాగ్రచిత్తులై ప్రీతిపూర్వకముగా భజతాం అంటే భజతాం, భజసేవనే చక్కగా ప్రీతిపాత్రతతో భగవంతుని ఎవరైతే ధ్యానిస్తున్నారో లేదా చింతిస్తున్నారో అటువంటి వారికి దదామి బుద్ధియోగం. ఇది అన్నమాట. ఇందాకేమిటి అవికంపన యోగం అన్నారు, వికంపనేటి యోగం. అదే ఇప్పుడు కూడా ఏమంటారు బుద్ధియోగం. బుద్ధియోగం అంటే ఏమిటి? మనకి ఇక్కడ బుద్ధి అనేది జ్ఞానము కదా, అటువంటిది ఏనా ఆ బుద్ధియోగం, అటువంటిది ఏనా ఎవరి ద్వారా మాం ఉపయాంతి తే, అటువంటి సాధనాన్ని అట్టి దాన్ని ఏం చేస్తున్నాడు భగవంతుడే, అటువంటి బుద్ధియోగాన్ని దాని యొక్క సాధనాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాడు. దీని ద్వారాగా ఎవరైతే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని శీలిస్తూ విషయాన్ని భావిస్తూ ఈ భగవంతునికి విభూతులే అన్నటువంటి భావంతో ఎవరైతే సేవిస్తూ ఉంటుంటారో అటువంటి వారికి బుద్ధియోగం అంటే జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగాన్ని కూడా కలిగిస్తూ ఉన్నారు అన్నటువంటి విశేషాలని తీసుకొచ్చారు. ఇక తరువాత ఉన్నటువంటి ప్రకరణం ఇక భగవంతుని యొక్క స్థూలమైనటువంటి ఆ ఆకార విశేషాలని వర్ణించిపోతారు. అది 20వ శ్లోకం నుంచి ఆయన యొక్క ఆకార విశేషాలని వర్ణించిపోతారు. ఎందుకు అంటే 21 నుంచి స్టార్ట్. ఆదిత్యానాం అహం విష్ణుర్జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణం అహం శశి. అంటే ఏమిటి చెప్పినటువంటిది? భగవంతుడి యొక్క రూపాలని మనము ఏ రూపంలో ఆయన ఉన్నాడు అనే భావం ఉన్నప్పుడు కొంతమందికి ఇష్టదైవాన్ని ధ్యానించడానికి ఏది అనుకూలమో అవి తీసుకోవడానికి వీలు పడుతూ ఉంది. ఇక్కడ ఆదిత్యుల్లో 12 మంది ఆదిత్యుల్లో ఎవరు? విష్ణువు అనేది ఏ సూర్యుడు నేను అన్నాడు. అలాగని జ్యోతిషాం రవి అంశుమాన్, ప్రకాశం చేయవానిలో అంశుమాన్ అంటే కిరణము గల వాళ్ళలో ఆ సూర్యుని ఎవడు? నేనే అన్నాడు. ఇంక ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విభూతులు చెప్తున్నారు. మరీచి మరుతామస్మి అన్న. కాబట్టి మరీచి అంటే ఎవరు? వాయువు అన్నమాట. మరుతాం అనేది బహువచనం. అంటే వాయువు అనేక రకాలు, అందులో ఒక 7 రకాలుగా ఇక్కడ వర్ణిస్తూ అందులో మరీచి అనే వాయువు నేను అన్నారు. నక్షత్రాణం అహం శశి, నక్షత్రాల్లో చంద్రుడు నేనే ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ఇలాగా ఎక్కడెక్కడ ఆయన విభూతులంతా చెప్పి పెద్ద దాంట్లోనూ చిన్న దాంట్లోనూ అన్నిటిలోనూ ఒకే తత్వం తెలియడానికి విషయం అన్నమాట. వేదానాం సమవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. మనకి వేదాలు ఉన్నాయి. ఆ వేదాలలో కూడా ఏమిటి? సామవేదాన్నే నేను అన్నాడు. ఇందులో ఉన్నటువంటి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని అని మనం లలితా శాస్త్రం కూడా చదువుతూనే ఉంటాం. ఆ విధంగా దేవానాం అస్మి వాసవః. ఆ వాసవ అంటే ఇంద్రుడు అన్నమాట. దేవతలలో ఇంద్రుడు నేనే అంటారు. అలాగని ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాలు మనకు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. అందులో ఎవరు? మనస్సుని నేనే అన్నారు. భూతానామస్మి చేతన, ఈ భూతములలో చైతన్యాన్ని నేనే అని. ఈ విధంగా విభూతులన్నీ కూడా మనకి చక్కగా
చెప్పి ఇక ఇంత విభూతులే అందరికీ చదువుతుంటే ఇది అర్థమైపోతూ ఉంటాయి విభూతులన్నీ కూడా చక్కగా. ఇదిగా చెప్పి 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 ఏం చేశారు తెలుసండి, లాస్ట్కి వచ్చేసరికి యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వాం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. 41కి వచ్చేసరికి యద్యద్విభూతిమస్సత్వం, అయ్యా ఎంతో చెప్పినాను ఆ యొక్క అద్భుతమైన యొక్క నా విభూతులకి నా మహాత్ములకి అంతమే లేదు. అయినా సరే పూర్తిగా సంగ్రహంగా నాచే చెప్పబడింది. నాతో చెప్పిన షార్ట్కట్లో నీకు చక్కగా గుర్తుండేటట్టుగా చెప్పబడింది. ఏమంటే అందుచేత ఎత్తు విభూతి మత్సత్వం, లోకంలో ఏది అయితే ఒక ఈశ్వర సంబంధంగా ఉంటారో అప్పుడు అర్జునుడికి ఒక సందేహం రావచ్చు. ఈవిని చెప్పారు, చెప్పి ఇంకా ఎందులో ఉంటాడో భగవంతుడు, ఎందులో ఉంటాడో భగవంతుడు అని భావం మళ్ళీ రాకుండా మనకి ఇప్పుడు చెప్తున్నారు. లోకాల్లో ఏది అయితే ఈశ్వర సంబంధమైనదిగా కనబడతాదో అలాగనే అటువంటి శ్రీమత్ ఊర్జితమేవవా, అది అలాగుండా అది శ్రీమత్ అనమాట. శ్రీమత్ అంటే ఏమిటి? శ్రీ అంటే లక్ష్మీవంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉంటుందో, ఐశ్వర్యవంతంగా ఉంటుందో, అలాగనే శాంతియుక్తంగా ఉంటుందో, దృఢమైనటువంటి ఉత్సాహంగా ఉంటుందో, తత్తత్తు ఏవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం, ఆయా వస్తువుని ఈశ్వర శక్తి యొక్క అంశం వల్లనే పుట్టినగా తెలుసుకోమన్నాడు అని చెప్పి లాస్ట్కి ఏం చెప్పారంటే అది ఈశ్వరు యొక్క అంశమని తెలుసుకోమన్నారు. అందుచేత ఈ ప్రకారముగా భగవంతుడు చెప్పి చివరిగా, ఎందుకంటే ఇది ఉన్నటువంటి విశేషాలు విభూతి యోగం కాబట్టి దానిని అందరికీ అర్థమయ్యే స్థితిలో ఉంది కాబట్టి అది తేలిగ్గా చెప్పడం జరిగింది. అథవా బహునైతేన కిమ్యాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అన్నారు. చివరికేమన్నారు? అర్జున బహునా ఏతేన జ్ఞాతేన కిం, కాబట్టి వెయ్యి ఎందుకయ్యా, విస్తారమైన ఈ జ్ఞానం చేత నీకు ఏం ప్రయోజనం చెప్పు. ఇవి మళ్ళీ చెప్పి అందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను, ఏమి ఇంత ఏ ప్రయోజనం? ఈ కనపడుతున్నటువంటిది ఏదైతే సర్వప్రపంచం అయితే ఉన్నదో అదంతా నా యొక్క అనేక అంశాల్లో ఒక్క అంశం చేత నేను ధరించి ఉన్నాను, అంటే సర్వాన్ని వ్యాపించి ఉన్నాను. ఇది తెలుసుకో. ఎందుకంటే అందులో అనేకమైన విభూతులు అది మీరు చదువుకుంటే అర్థమవుతుంటాయి, మామూలుగా విషయాలు అవి. ఆ విషయం దగ్గర ఎక్కువ మనం విడదీసుకుందాం. ఇప్పుడు మనకి చివరికి ఏం చెప్పన్నాడు భగవంతుడు? అనేక అంశములలో నా విభూతులన్నీ ఒకే అంశం చేత వ్యాపించి ఉన్నానన్నాడు. ఎలాగైతే పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదశ్యామృతం దివ్య అయినట్టుగా ఒక పాదం చేతని ఇదంతా వ్యాపించి ఉన్నట్టుగా అనేక అంశాలు ఒక్క అంశం చేతనే వ్యాపించి ఉన్నారు. కాబట్టి మరి అటువంటి విభూతి యోగాన్ని మనం ఏమిటి అంటే చదువుకునేటప్పుడు మనకి దేని ఎంత అభిరుచి ఉన్నా ఆ అభిరుచికి తగినటువంటి ఆ చిహ్నంతో ఆ భగవంతుడే దానిలో వ్యాపించిన భావంతో చక్కగా సాధనగా చేసుకోవడానికి ఇటువంటి అనేక రకరకాలైనటువంటి మన మనస్సు ఇష్టం యొక్క ప్రకారముగా ఏ దేవతనైనా అర్చించినా ఆ దేవత పరమాత్మ కంటే భిన్నుడు కాదు, అతని స్వరూపమైన భావన అనేది కలగడానికి ఈ విభూతి యోగాలు. అటువంటి విభూతి యోగంలో చక్కగా అందరూ కూడా ఈ తత్వాన్ని తెలుసుకొని చక్కనైనటువంటి ఆ ధ్యేయ బ్రహ్మైన నిష్ఠ వస్తువునందు మనస్సు చక్కగా లగ్నమయ్యేటట్టుగా అందరూ సత్కర్నిష్ఠులై భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై ఐదారోగ్య ఐశ్వర్యవంతులై బ్రహ్మానందమంతో విరాజిల్లినట్లు ఆ కృష్ణ పరమాత్మ అమ్మవారు గురుదేవులు అందరికీ సదా
అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం